భాషను జగన్ తెలుగు భాషను నాశనం చేయాలని చూస్తున్నారట. జగను తెలుగు భాషను నాశనం చేయాలని చూస్తున్నారు. అందుకే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అంటే ప్రవేశపెట్టొద్దు. తెలుగుదేశం పార్టీ కూడా అదే కోరుకుంటుంది. రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, సో కాల్డ్ మేధావులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఎట్లా ప్రవేశపెడతారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అవసరమా? మా వర్గాలకే ఇంగ్లీష్ మీడియం ఉండాలి, మా పిల్లలు, మాకు సంబంధించిన కుటుంబ సభ్యుల పిల్లలు ఇంగ్లీష్ మీడియం ఆక్రెడిట్ స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో, కాన్సెప్ట్ స్కూళ్ళలో చదవాలి తప్ప పేద పిల్లలు ఊర్లలో ఉండే గ్రామాలలో చదివితే ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఏ ధైర్యంతోనే జగన్మోహన్ రెడ్డి పెడతాడు అని అడుగుతుండు అమిత్ షా గారు. మొన్నటిదా చంద్రబాబు నాయుడు అడిగిండు, ఆయన చుట్టూ ఉండే సోకాళ్ళు మేధావులు అడిగారు. పేద పిల్లలకి ఎట్లా నువ్వు ఇంగ్లీష్ మీడియం చెప్తూ, వాళ్ళు తెలుగు మీడియం చదవాలి, అదే ఊర్లో ఉండాలి, అదే బర్రెలు గొర్రెలు గాయాలి తప్ప మాతోని సమానంగా యుఎస్కి, ఆస్ట్రేలియాకి, రకరకాల కంట్రీస్కి పోయే విధంగా ఎందుకు తర్ఫీదిస్తాను అని అడిగినట్టు ఉంది. ఇది వాస్తవం. అందుకే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిండ, తెలుగు భాషను నాశనం చేయడానికి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిండని అమిత్ షా గారు అంత పెద్ద స్థాయిలో హోంమంత్రిగా ఉండి అంటుండు. తెలుగు భాషను నాశనం అయితే ఇంగ్లీష్ మీడియం పెడితే, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి తెలుగు రాష్ట్రాలు ఎక్కడా లేవా? మొత్తం అసలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ మొత్తం ఉన్నదే ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం స్కూళ్ళే లేవు. తెలుగు మీడియం స్కూళ్ళు ఉన్నదల్లా ఎక్కడ? ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయి. లక్షల జీతాలు ఇచ్చి టీచర్స్కి మీరు ఏం చెప్తున్నారు? తెలుగు మీడియంలో చదువు చెప్తున్నారు. మీ పిల్లలు, మీ అనుచరులు, మీకు సంబంధించిన బంధువులు, వర్గాలు చదివే పిల్లల దాంట్లో తెలుగు మీడియం లేదు, ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది, తెలుగు సబ్జెక్టే ఉండదు. అట్లాంటిది మీరు ఇక్కడికి వచ్చి తెలుగును నాశనం చేయడానికి ఇంగ్లీష్ మీడియం పెట్టిండంటే తెలుగును నాశనం చేయడానికి పెట్టలే, పేదరికాన్ని నాశనం చేయడానికి, పేదల్ని ఊరు దాటించి యుఎస్ అట్లాంటి ఇతర దేశాల్లో చదువుకోవడానికి, అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ని పెంచడానికి చేసిండు. మీకు అది నచ్చట్లే. తెలుగు నాశనం అంటే ఎందుకైతే తెలుగు ఎక్కడ పోదు? తెలుగు మీ పిల్లలు చదవట్లేదా? తెలుగు మీడియం వదిలేసి ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మాట్లాడట్లేదా? కాబట్టి ఇది ఒక రకంగా పేదలపైన కుట్ర, పేదలపైన దాడి అనుకోవాలి. ఇక్కడ అమిత్ షా లాంటి వాళ్ళు హోంమంత్రిగా పనిచేసుకుంటూ అక్కడ 10 సంవత్సరాల నుంచి వచ్చి ఓట్ల కోసం మరీ అబద్ధాలు మాట్లాడే పరిస్థితి అంటే సిగ్గుసేటు. ఇది బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషను నిర్వీర్యం కానిచ్చేదే మీరు. బీజేపీ పదే ప్రాంతీయ భాషలకు విలువదు. హిందీ మాట్లాడాలంటది, ఇంగ్లీషు కూడా వ్యతిరేకం. మీరు హిందీ మాట్లాడాలంటది. మీరు బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషని నిర్వీర్యం కానియము. మీరు ఈ తెలుగు భాష ఎత్తుకుంటూ మీరు పత్రం అవుతారు. ఎందుకంటే తెలుగు భాష అనే దాంట్లో కుట్ర చేస్తూ ఇంగ్లీష్ మీడియం చదవకుండా పేద పిల్లల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థం చేసుకుంటున్నారు ఏపీలో ప్రజలు. వాస్తవం ఇది. తెలుగు భాష అనే దాంతోనే అడ్డం పెట్టి అధికార భాష తెలుగు భాష, తెలుగు కమ్మదనం ఇవన్నీ చెప్పి మాటలు చెప్పుకుంటూ, మరి అదే తెలుగు కమ్మదనం అయితే ఆల్ ప్రైవేట్ స్కూల్స్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ ఇంగ్లీష్ మీడియం ఉండొద్దని పెట్టండి. ప్రభుత్వ స్కూల్లో ఏ మీడియం ఉంటే మిగతా ప్రైవేట్ స్కూల్లో కూడా అదే మీడియం. అది ఇంటర్నేషనల్ స్కూలా, ఐసీఎస్ఆ, సిబిఎస్ ఏదైనా కాదు. అంటే మీ పిల్లలు ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూల్లో చదవాలి, అందులో ఇంగ్లీష్ మీడియం ఉండాలి, తెలుగు ఉండొద్దు. అక్కడ తెలుగుని పొడిచి చంపాలి. ఒక తెలుగు మాట్లాడితే ఆ ప్రెమిసిస్లో ఫైన్ వేసే స్కూల్స్ ఉన్నాయి. అలా ఆ స్కూల్స్లో వీళ్ళ పిల్లలు చదువుతున్నారు. ఆ ప్రెమిసిస్లో, స్కూల్ ప్రెమిసిస్లో తెలుగు వర్డ్ మాట్లాడితే ఫైన్ వేస్తారు. లేవు ఆ స్కూల్స్. మరి దాన్ని ఏమంటారు? తెలుగుని నాశనం చేయటం అంటారా? తెలుగుని నిర్వీర్యం చేయటం అనరా? తెలుగును బాగు చేయటం, అది తెలుగును కాపాడటమా? ఆ స్కూళ్ళల్లో మీ పిల్లలు, నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ కూడా అట్లాంటి స్కూల్లో చదివిండు. ఇవాళ వాళ్ళకి సంబంధించిన నందమూరి కానీ నారా ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులకి యొక్క పిల్లలు ఏడ చదువుతున్నారు? గుండెమే చేసుకొని చెప్పాలి. మీ పిల్లలు చదివే స్కూళ్ళల్లో ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడరు. తెలుగు మాట్లాడితే కఠినంగా శిక్షిస్తారు. అట్లాంటి స్కూల్లో మీరు చదువుకుంటా మళ్ళీ మీరు పైకి ఉల్టా కుట్ర ఇది. అంటే పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతారా? పేద పిల్లలు కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్తారా? అంత స్వేచ్ఛ అంత వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి అని ఆయన కుట్ర, ఆయన పైన కుట్రే కాదు పేదల పైన కుట్రగానే ఇది భావించాలి. కాబట్టి ఆయన చెప్తుండు, చేయాలని చూస్తున్నాడు, తెలుగు భాషను నాశనం చేయాలని జగన్ చూస్తుండు. మేము వచ్చి బాగు చేస్తాం, తెలుగు భాషను నాశనం చేయాలని చూడలే, పేదరికాన్ని నాశనం చేయాలని చూస్తుండు, అది ఇంగ్లీష్ మీడియంతో. పేదరికాన్ని నాశనం చేయాలని చూస్తుండు, అది చదువుతోని, విజ్ఞానంతో. పేద ప్రజలకు విజ్ఞానాన్ని, చదువుని, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఎడ్యుకేషన్ ఇచ్చి పేదరికాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మీరేం చూస్తున్నారు? తెలుగు మీడియం చెప్పి పేదరికాన్ని పెంచి పోషించాలని చూస్తున్నారు.
నిజంగానే మీరు కుట్ర లేకపోతే మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కాకుండా అదే గవర్నమెంట్ స్కూళ్ళను చదవాలి. అప్పుడు మీరు చెప్పేది నిజాయితీ. తెలుగు భాషను కాపాడటానికి అరే అమిత్ షా గారు లాంటి వాళ్ళు, వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వాళ్ళ మనవల్ని వాళ్ళ మనవరాలని తెలుగు మీడియం ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు, ఎంత ఆదర్శవంతులు అని చెప్పుకోవాలి. ఇదే సోకాళ్ళు తెలుగు గురించి మాట్లాడే వ్యక్తులకి ఇది అక్కడ జనాలు అడుగుతుంది.